అడగగా హనుమంతుడు, మీరు చిటికెడు సింధూరంని సీతమ్మ వారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా. చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను. మరి మీరు నాకు వశపడదరా లేదా ప్రభూ? మీకింకెంత సౌభాగ్యం కలుగుతుందో కాదా అని ఆనందంతో సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు. హనుమ పలుకులు విన్న శ్రీరాముడు తన సభలోని వారందరూ వినేలా, ఆంజనేయ, నీవంటి భక్తుడు ఈ 14 భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాక నీవు సీత అన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకుని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి అని వరదానం